ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని యొక్క వాక్యమును ధ్యానించుదాము. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనము. ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అనేది దేవుడు కోరుకుంటున్న కోరికగా, దేవుని యొక్క ఆశగా లేఖనాలలో ప్రకటించబడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువును ఆరాధించే విషయంలో మనము ఎలాగో ఆరాధింపవలెను అనేది ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అనగా ఏదో పేరుకు మాత్రమే ఆరాధిస్తున్నాము అన్నట్టుగా కాకుండా, మన ఆరాధనలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. నామకార్థంగాను శారీరకంగాను యాంత్రికంగాను మన ఆరాధన ఉండకూడదు. మనము దేవుణ్ణి ఆరాధించినప్పుడు మన హృదయాంతరంగములో నుండి, హృదయ లోతులలో నుండి సంపూర్ణముగా ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రి అయిన దేవుణ్ణి మనం ఆరాధించాలి. అప్పుడు ఆ ఆరాధన అర్థవంతంగాను, మనకు ఆశీర్వాదాన్ని కలిగించేదిగాను, దేవుని మహిమను మనము చూచేదిగాను ఉంటుంది. సహోదరుడా, సహోదరి, ఈ దినము దేవుణ్ణి ఆరాధించుటకు దేవుని సన్నిధికి మీరు వెళుతున్నారా? సిద్ధపడ్డారా? దేవుని సన్నిధిని కనబడినట్లు మనం సిద్ధపడాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. సిద్ధపడండి. ఎలా సిద్ధపడతారు? మంచి వస్త్రాలు ధరించుకొని, చక్కగా అలంకరించుకొని, చక్కగా అందంగా సౌందర్యంగా కనబడటానికి కాదు సిద్ధపడటం అంటే. సిద్ధపడుట అనగా దేవుని సన్నిధిలో ఆరాధించుటకు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు సిద్ధపడుటయే. ఆత్మ సంబంధమైన ఆరాధనలో పాలు పొంది ఆత్మీయ ఉజ్జీవాన్ని, ఆత్మీయ బలాన్ని, ఆత్మీయ తేజస్సుని నీ జీవితంలో నువ్వు దేవుని సన్నిధిలో కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. మన దేవుడు ఆత్మయ్య ఉన్న దేవుడు. ఆయన రాతి విగ్రహము, చెక్కిన విగ్రహము కాదు. ఆయన మనసు లేని మలినమైన వ్యక్తి కాడు. ఆయన పరిశుద్ధుడు, ఆత్మయ్యున్న దేవుడు. ఆయన ఆరాధించినప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. పరిశుద్ధాత్మతోనూ, సత్యము అనగా దేవుని వాక్యముతోనూ పరిశుద్ధాత్మతో కూడిన ఆరాధన మీ హృదయాలలో నుండి దేవుని సన్నిధికి చేరునుగాక. ఆత్మ సంబంధమైన ఆరాధన చేస్తూ ప్రభువుని స్తుతిస్తూ మీరు ముందుకి కొనసాగుదురుగాక. సంఘములో పాట పాడిన, సాక్ష్యమిచ్చిన, స్తుతించి ఆరాధించిన, దేవుని వాక్యాన్ని వింటున్న మన హృదయంలో ఆరాధనతో కూడినటువంటి మనస్సుతో మనం వినాలి. ఆరాధనతో కూడిన హృదయముతో మనము దేవుని సన్నిధిలో గడపాలి. అప్పుడు మనము చేయు ఆరాధన మనకు ఆశీర్వాదంగా మారుతుంది. కనుక దేవుని సన్నిధిలో ప్రియులారా, ఆత్మతో సత్యముతో ఆరాధించండి. ప్రభువు మిమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదిస్తారు. ఎలా ఆరాధనకు వెళ్ళారో అలా తిరిగి రాకుండా దేవుని దీవెనలతో, సమాధానంతో మీరు తిరిగి వెళ్ళుదురుగాక. సరిచేయబడి, చక్కదిద్దబడి, దీవించబడి తిరిగి వెళ్ళుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడు అయిన మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవా, మేము ఎలాగో ఆరాధింపవలనో మీరు తెలియజేసినందుకు స్తోత్రం. ప్రతి బిడ్డ ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు వారి హృదయాలను ఆయత్తపరిచి, బలపరిచి, సిద్ధపరిచి మీ నామానికి మహిమకరంగా ఆరాధనలను జరిగించండి. నామకార్థ అనుభవాల్లోంచి విడిపించి, ఆత్మీయ అనుభవాల్లో వర్ధిల్ల చేసి, ఆశీర్వదించి మీరు రాకడ కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.